ఎంప్లాయీసే కాకుండా రైతు సోదరులు కూడా చాలా యాక్సిడెంట్స్ కు గురవుతా ఉన్నారు. రీసెంట్లీ చూసినట్టయితే ఒక రైతు ఒక ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే రైతులకు యాక్సిడెంట్ జరగకుండా ఉండదు. అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క యాక్సిడెంట్స్ మినిమైజ్ అవ్వడం. అలాగే అక్కడ ఒక మిడిల్ పోల్ వేసినట్లయితే మేజర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండేది. బట్ మనము చెయ్యకపోతే స్టాఫ్ అందరూ ముందుకు వచ్చి నిలబడండి. తెలిసి తెలియక ఏమి ఓపెన్ చేసి యాక్సిడెంట్స్ గురవడం కూడా జరిగింది. ఈ మధ్యలో అమర్పేటలో చూసుకున్నట్లయితే ఒక రైతుకు ఎలిసి ఇచ్చారు. అతను ఎక్కిన తర్వాత ఇతను ఎవరైతే ఎలిసి ఇచ్చిందో అతను అక్కడ లేకుండా బయటకు పోయేసరికి ఆపరేటర్ వచ్చి ఏ స్విచ్ క్లోజ్ చేసి బ్రేకర్ చార్జ్ చేయడం వల్ల అతను కింద పడి యాక్సిడెంట్ గురవడం జరిగింది. దయచేసి మీ అందరికీ కోరేది ఏంటంటే మనమే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మనమే ఈ యొక్క ఎగ్జిబిషన్ మాట్లాడడం కానీ ఏదైనా మనమే చేయాలని చెప్పి మీ అందరికీ వాళ్ళు ఎస్టిమేట్ చేసి రెక్టిఫై చేసుకొని ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి అని చెప్పి గత 1 year నుండి చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనము సెక్షన్ లో 10 ఒక 5-10 కంటే ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లేవని చెప్పి మనకు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే అంటే మనం క్లాస్ పనిచేసేటప్పుడు మాత్రం కంపల్సరీ గ్లౌజ్ పెట్టుకొని పనిచేస్తాం సార్. పైకి ఎప్పుడు పైకి కూడా ఎట్లా వేసుకున్న తర్వాతనే లైన్ కుడుతున్నాం. వాళ్ళు అది కాదు, ఇక్కడ ఏమైందంటే లైన్ లో పనిచేస్తున్నప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ గ్లౌజ్ వాడతారు కదా, ఈ గ్లౌజ్ మళ్ళీ ఏం చాలా ఏదో గ్లౌజ్ అయితే ఇవి కొంచెం దొడ్డు ఉంటున్నాయి సార్. మనం ఓకే డ్యూటీలో ఉంటే 20,000 ఇస్తారు. సరిపోద్దా మరి అది మనకి? అది సరిపోద్ది సార్. వద్దు మీటింగ్ అంటే మానేస్తాం. మాకేం మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీ ప్రాణాల మీద మీకు శ్రద్ధ లేనప్పుడు, మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు మీటింగ్ పెట్టి ఇంతమంది ఆఫీసర్ అంటే మీ ముచ్చట్లు మీరు పెట్టుకుంటే నవ్వుతున్నారు. మనము మనల్ని రక్షించుకున్నప్పుడు మిగతా వాళ్ళని ఏం రక్షిస్తాం మీరు చెప్పండి. ముందు మనకు తెలియాలి కదా అసలు ఎట్లా ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా రక్షింపబడతాం, ఏం వాడాలా, ఎందుకు ఇన్ని రోజులు నుంచి అడుగుతున్నారు, దేని గురించి చెప్పడానికి వచ్చారు, ఏం చెప్తున్నారు. వోల్టేజ్ డిటెక్టర్ మన దగ్గర ఉండదు, గ్లౌజ్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఎర్త్ డిశ్చార్జింగ్ రాడ్ ఉండదు. మన అందరం పనిచేసేది పనిముట్లతో పనిచేయాల్సింది. మనందరం పనిచేయాల్సిందే పనిముట్లతో పనిచేయాల్సింది. అందరు కొనుక్కోవాల్సిందే. నేను కొనుక్కున్న హెల్మెట్ అందరు ఇంజనీర్లు కూడా కొనుక్కోవాలి, లైన్ ఇన్స్పెక్టర్ కొనుక్కోవాలి, ఫోర్మెన్ కొనుక్కోవాలి, డీఈ కొనుక్కోవాలి, ఏడీ కొనుక్కోవాలి, ఏఈ కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. లైన్ ఇన్స్పెక్టర్, ఎస్ఎల్ఐ, ఫోర్మెన్ ఎక్కడైతే మీరు పని చేయించడానికి లైన్ మెన్, జేఎల్ఎం, ఏఎల్ఎం తీసుకెళ్తారో మీకు కూడా హెల్మెట్ ఉండాలా, మీ దగ్గర కూడా గ్లౌజ్ ఉండాలా, మీ దగ్గర కూడా వోల్టేజ్ డిటెక్టర్ ఉండాలా. నువ్వు ఆయన ఎట్లా పని చేయిస్తావు? ఆ పిల్లలు ఏదో తొందర పని చేయాలని తొందర ఉంటాడు, జేఎల్ఎం, అన్మ్యాన్డ్. నువ్వు దగ్గరుండి అంత కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన లైన్లో పనిచేయడానికి మీరు పురమాయించాలి. పోనీ అని అప్పచెప్తారేంటి పట్టుకునే? మాకెందుకు మేము సూపర్వైజర్కి ఆడారంటే అందరికీ ఉండాలి, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. తర్వాత ప్రతిదీ డిపార్ట్మెంట్ కొనియది. ఇది మన వ్యక్తిగత శ్రద్ధ. నేను ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చినా, నేను సబ్స్టేషన్ చెక్ చేస్తున్నాను, నేను క్యాప్ పెట్టుకుంటాను. నువ్వు పైన ఏదైనా పని చేస్తూ ఉంటావు, ఓ కటింగ్ ప్లేయర్ వాడచ్చు, ఒక స్పానర్ వాడచ్చు, ఓ స్క్రూ డ్రైవర్ వాడచ్చు, లేకపోతే ఏదైనా డన్మని యాక్సిడెంట్ టైప్ ఒక ఇన్సులేటర్ పగిలిపోవచ్చు. నా వ్యక్తిగత శ్రద్ధ కొరకు. కాబట్టి ఎవరి సామాన్లు వాళ్ళు కొనుక్కోండి, డిపార్ట్మెంట్ ఇయ్యదా? ఎవరో కామెంట్ చేస్తున్నారు, ఆ సార్ ఏదో నిలబడి మాట్లాడచ్చు కదా. ఇప్పటిదాకా ఎంతమంది ప్రాణాలు పోయినాయి? వాళ్ళందరూ తెచ్చిచ్చిందా? ప్రాణం పోయిన తర్వాత వస్తుందా? నేను చనిపోతే నాకు
కుటుంబానికి ఎంత ముఖ్యమో మీరు చనిపోతే కూడా మీ కుటుంబానికి అంత ముఖ్యం. ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయిన తర్వాత ఏమంటారు క్యారమ్ బోర్డులో ఒకసారి స్ట్రైకర్ కొడితే కాయిన్స్ ఎక్కడెక్కడ పడిపోతాయో ఆ విధంగా చెల్లా చెదరైపోతుంది కుటుంబం. అది గుర్తుపెట్టుకోండి. మనం ఉన్నంతసేపు ఇట్లా అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు లేరా మన సోదరి మన చెల్లెల అక్కలు ఎంతోమంది భర్తలు చనిపోయి మన లైన్ మెన్ల భార్యలు, జేఎల్ఎంల భార్యలు, లైన్ ఇన్స్పెక్టర్ల భార్య చనిపోయి మన ఆఫీసులలో పనిచేస్తుంటారు. చూడండి, ఏదైనా శుభకార్యాలకు ఆలోచిస్తారా వాళ్ళని? ఎంత అవమానకరంగా ఉంటుంది. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, మన భార్యకు మన పిల్లలకు ఎంత గౌరవం ఉన్నది సమాజంలో. ఏదైనా ఫంక్షన్ పోతే ఎదురుగా తీసుకుపోతున్నారు. రేపు మనం చనిపోయిన తర్వాత మన భార్య ఒక శుభకార్యానికి పోతే ఎవరు తీసుకుపోతారు? ఆమె ఎందుకు వస్తుంది, ఆ ముఖం చూడొద్దానంట. దయచేసి గమనించండి. ఇదంతా ఏదో ఈ పూట ఆవేశంగా ఎవరికో సెటైర్లు వేస్తున్నారు కావచ్చు. సెటైర్లు వేస్తున్నారు కాదు ముఖ్యం. అందరం కలిసి ఏ విధంగా మన జిల్లాను బాగా చేసుకుందాం, మన సెక్షన్ను బాగా చేసుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం, ఇక్కడ ఉన్న వినియోగదారులకు సేవ చేద్దాం. మన ఉద్యోగస్తులు అంటే ఎవరు? ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. సర్వెంట్స్ అంటే ఎవరు? సేవకులు. సేవకుడికి ఎంతో ఓపిక ఉండాలి. మనం చేసే సేవ ఆ విధంగా ఉండాలి. మనం జీతం తీసుకొని పని చేస్తున్నాము. మనకు ఉన్న అవసరాలు ఏదంటే అడగాల, ప్రభుత్వాన్ని సాధించుకోవాలా, కానీ సేవ చేయాలి. పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే కరెంట్కి ఎప్పుడు అదే విధంగా మాట్లాడతారు. మనం రిసీవ్ చేసుకోవాలి. మనకు ఓపిక ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నది, వాళ్ళకి నెమ్మదిగా సమాధానం చెప్పడం, వాళ్ళని సంతృప్తిపరచడం. మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది, కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్. కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కానంత మట్టుకు మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం అనేది దానికి గుర్తింపు లేదు. మీరు అందరూ దయచేసి కొంచెం శ్రద్ధగా డిసిప్లిన్గా వినండి. లేదా మీకు తెలిస్తే ఒకరొకరు చెప్పండి, మేము వింటాము. మాకు అదేం లేదు. మనిషి చనిపోయే వరకు కూడా విద్యార్థి, నిత్య విద్యార్థి, నేర్చుకోవాల్సిన చాలా విషయాలు తెలియదు చాలామంది. అనవసరమైన సెటైర్లు కామెంట్లు పాస్ చేయకండి. అంటే ముందుకు వచ్చి కామెంట్ చేయి, ఏం చేస్తావు మాట్లాడండి, దాని గురించి చర్చిస్తాం. ఇంతమంది 100 మంది ఉన్నారు, 100 కంటే తక్కువ ఉన్నట్టున్నారు. కావాలంటే మాట్లాడదాం. రాత్రి వరకు తెల్లారి వరకు మాట్లాడదాం. మీ రక్షణ కంటే గొప్పది ఏం లేదు. ఇంజనీర్స్ వస్తారు పోతారు, మాకంటే ముందు ఎంతోమంది వచ్చారు. ఇంకా మీ సర్వీసులు ఎంతోమందిని చూసుంటారు. మీరు ఈ లోకల్ ఉండేటోళ్ళు, ఈ డివిజన్ ఉండేటోళ్ళు, మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళు, మీరు కరెంటుతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు. మీ రక్షణ ముఖ్యమని చెప్పడం ఇది. ఎవరి దారిన వాళ్ళు పోతే ఏం కాదు. ఏమైతే ఇంతమంది ఆఫీసర్లు వేరు ఇప్పటివరకు.